తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. చెత్తరహిత పాలనకు ప్రజలందరూ సహకారం అందించాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. విశాఖ మద్దలపాలెంలో శ్రీ భావన విద్యానికేతన్ కరెస్పాండెంట్ శ్యామ్ కుమార్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం, స్వచ్ఛంద్ర కార్పొరేషన్, ఎస్ఆర్యు, జీవీఎంసీ నేతృత్వంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్లో చెత్తరహిత పరిపాలన, జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ అవగాహన కల్పించారు. జ్ఞానం కూడా ఉండదు, మనం ఎలా పడితే అక్కడ పడేస్తాం, అలా పడేయకూడదు. ఇవన్నీ మీకు తెలుసుకోవటానికి మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది కదా వీటి మీద, అలా ఇంకొంచెం మీకు అందరికి చెప్పడానికి, మీ ద్వారా బయటకు వెళ్తే ఏమవుతుంది అంటే అందరికి తెలుస్తుంది. రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు బాగుంటది, మీరు బాగుంటారు. మీ అందరి కోసమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద మనకి ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్లాస్టిక్ తక్కువ వాడాలి, మార్కెట్కి వెళ్తున్నప్పుడు గుడ్డ సంచులు తీసుకెళ్ళాలి. మన ఇంట్లో ఉన్న చెత్తని, కాయగూరలు లాంటివి ఏమన్నా ఉంటే గనక, మొక్కలు ఉంటాయి కదా మన మేడ మీద కానీ కింద కానీ మనం పెంచుకుంటాం కదా, దాంట్లో వేసి మనం కాజేందుకు పొల్యూషన్ తగ్గించుకొని రావాలి. దీనివల్ల మనకి ప్రకృతితో పాటు మోగ జీవాలు ఉంటాయి, పక్షులు, ఆవులు, ఇంకా అన్ని రకాలైన సముద్రంలోకి వెళ్ళిపోతుంది చెత్త. ఎంత ఘోరము, ఆ చేపలన్నీ కూడా తినేస్తాయి తెలియక. అంటే అలాగా మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఈ పొల్యూట్ అంతా ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. అవి కారణం అవ్వకోకుండా కాపాడటానికి, మీ భవిష్యత్తు బాగుంటాను, మీరున్న రానున్న రోజుల్లో ఇక్కడ మీరు ప్రశాంతంగా బతకాలి అంటే గనక పొల్యూషన్ తగ్గించాలంటే ప్లాస్టిక్ తక్కువ వాడాలి. మనం పడేసే చెత్తని జాగ్రత్తగా ఒక దగ్గర వేయాల్సి ఉంటుంది. అందుకనే డస్ట్బిన్స్ ఏ కలర్ కోడ్ లో ఏమి వేయాలని మీకు అవగాహన కోసమే ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడమే. నేను శ్రీ భావన విద్యానికేతన్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను ఇక్కడ ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పబోతున్నాను. ప్లాస్టిక్ అది మనం అందరం కూడా ప్రతిరోజు యూజ్ చేసే ఒక డైలీ వే, అంటే రోజు యూజ్ చేస్తాం అనమాట. అది అనేది మనకి చాలా హెల్త్ అనుకుంటాం, కానీ అది అనేది మనం ఒక్కసారిగా మట్టిలో పడేసిన తర్వాత అది 1000 సంవత్సరాలు తీసుకుంటుంది అది కలగడానికి. దాని వల్ల ఎయిర్ లోని పొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. దాని వల్ల చాలా మందికి కూడా క్యాన్సర్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. కాబట్టి అందరం కూడా ప్లాస్టికే కదా పర్లేదు అనేసి మనం అనుకుంటాం, కానీ ప్లాస్టిక్ అనేది చాలా చాలా నష్టాలు మనకు కలిగిస్తుంది. మనం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళామంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. దాని బదులు మనం జూట్ బ్యాగ్ కానీ, క్లాత్ బ్యాగ్ కానీ ఏదైనా సరే మనం తీసుకొని వెళ్ళాలి, ప్లాస్టిక్ కాండి. అంతేకాకుండా పక్షులు మనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాయి ఎన్విరాన్మెంట్ గురించి. మనం కూడా మొక్కలు నాటం, కానీ అవి మాత్రం తినేసి గింజలు అనేవి పడేస్తాయి ఎక్కడ పడితే అక్కడ. అక్కడి నుంచి చెట్లు మొలకెత్తాయి. మనం అనుకుంటాం ఆ చెట్లు అలాగే పెరిగేస్తాయి పిచ్చివి అనేసి. కాదు, ఆ పక్షులు అనేవి మనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాయి ఎన్విరాన్మెంట్ గురించి. అవి మన లైఫ్స్ ని కాపాడుతున్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాము, వాటికి ఎయిర్ పొల్యూషన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ మనం వాటికి నష్టాలు కలిగిస్తున్నాం, కానీ అవి మన కోసం చెట్లను నాటిస్తున్నాయి. కాబట్టి మనం వాటికి నష్టాలు కలిగించుకుంటా ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేసామనుకోండి, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. కోటప్పకొండ జాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలియజేశారు. 6 లక్షల బాటిల్స్ మంచినీరు, 1 లక్ష మజ్జిగ ప్యాకెట్లు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు క్యూలైన్లో అందిస్తామని చెప్పారు. శానిటేషన్ కోసం 600 మంది సిబ్బందిని, వైద్య సేవలకు 170 మంది సిబ్బందిని కొండపైన దిగువన 3 రోజుల పాటు నియమించామని తెలియజేశారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ గొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్ని ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా
వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్న పిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్ని పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్ తో పాటు పైన అప్ హిల్స్ లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్ లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ ని 3 రోజు 14, 15, 16 షిఫ్ట్ సిస్టమ్ లో 8 hour షిఫ్ట్స్ లో డిప్లాయ్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు శ్రీ కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గజరాజులు, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం వారు దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామి వారిని కోరుకోవటం. అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైన నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున ఉన్న వివాహానికి సంబంధించి కార్డుని స్వామి వారి ఇచ్చి వారి ఆశీస్సులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హెరిటేజ్ పై ఎల్లో మీడియా ఆరోపణలు అవాస్తవమన్న స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబారావు. టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టీకరణ. కూటమి నాయకులకు బయట అబద్దాలు మాట్లాడడం అలవాటైపోయి అవే అబద్దాలు సభలో కూడా చెబుతున్నారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.